ఇదిగోండి సాంబార్ ఇడ్లీ విత్ చట్నీ. విండో సీట్ అని మోసం చేసిన రైల్వే వాళ్ళు. ఇది మన విండో. 7:30 అయినా చూడండి, ఇంకా చీకటి పడలా ఇక్కడ. పేరుకేమో యువ ఎక్స్ప్రెస్, కానీ పెట్టలేమో పాత పెట్టలే ఎప్పుడు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి 9:30 అయితే వస్తుంది మార్నింగ్. మన మెగా సిటీలో నెక్స్ట్ సిటీ వచ్చి ముంబై. ఢిల్లీలో హాస్టల్ ని చెక్అౌట్ చేసి మనం అయితే ముంబైకి అయితే బయలుదేరుతున్నాం. ఢిల్లీ నుంచి ముంబైకి మనకి రిజర్వేషన్ ఏం దొరకలా డైరెక్ట్ ట్రైన్ లో. అందుకని మనము ఇక్కడ నుంచి కోట వరకు వెళ్ళి, కోట అంటే రాజస్థాన్ లో ఉంటది, ఆ కోట జంక్షన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకొని మనం ముంబైకి అయితే రీచ్ అవ్వాలా. 12:30కి ఒక ట్రైన్ ఉంది, జన్శతాబ్ది హజ్రత్ నిజాముద్దీన్ టు కోట జంక్షన్. 12:30కు ఉంది మధ్యాహ్నం. నాకు తెలిసి ఆడ వేయడానికి రాత్రి అయిపోతుంది. హాస్టల్ ని చెక్అౌట్ చేసే ముందు ఒకసారి మీకు హాస్టల్ అంతా చూపిస్తా. ఇది వచ్చి పైన టాప్ ఫ్లోర్ సిట్టింగ్ ఏరియా. నైట్ అయితే లింక్ చేస్తా ఉంటారు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా. ఇది హాస్టల్ బాత్రూమ్, హాట్ వాటర్ అయితే అవైలబుల్ ఉంది. మరి అంత బాగాలేదు కానీ పర్లే. 6 బెడ్ డార్మ్, 6 బెడ్లు ఉంటాయి. 1 2 3 4 5 6 ఇదనమాట మన హాస్టల్. మనమైతే ఇంక నుంచి అయితే బయలుదేరదాం. ఇక్కడ ఒక ప్లేస్ అయితే మిస్ అయినాము, జంతర్ మంతర్ అని. అది కూడా ఫేమస్ అనమాట ఢిల్లీలో. మాక్సిమం ప్రొటెస్ట్లు అన్ని అక్కడే జరుగుతూ ఉంటాయి ఢిల్లీలో. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ పోయే దారిలోనే ఆ జంతర్ మంతర్ కూడా ఉంటుంది. ఇప్పుడు 9:40 అయితే అవుతుంది. మనకి మధ్యాహ్నం 12:30 కాబట్టి ట్రైన్ జంతర్ మంతర్ చూసుకొని మనైతే మనం అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. మన హాస్టల్ దగ్గర నుంచి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా. ఒక 40 రూపాయలు అయితే చూపిస్తూ ఉంది. మనమైతే ఇప్పుడే జంతర్ మంతర్కి అయితే వచ్చినాము. ఆస్ట్రోనామికల్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది టికెట్ వచ్చి ఆన్లైన్ లో పే చేసుకుంటే 20 రూపాయలు, లేదంటే క్యాష్ ఇచ్చి పే చేస్తే 25 రూపాయలు అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఫారినర్స్ కి అయితే 300 రూపాయల దాకా అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఈ జంతర్ మంతర్ అనేది మనకి జైంట్ సన్ డైల్ అనమాట. అంటే సూర్యుడిని ఆధారంగా టైం అనేది తెలుపుతుంది అనమాట. ఇంతకు ముందు అయితే పర్ఫెక్ట్ టైం అని చూపిస్తుందంట, కానీ ఇప్పుడు ఢిల్లీ పొల్యూషన్ దాని వల్ల అయితే ఇప్పుడైతే అంత పర్ఫెక్ట్ గా చూపించట్లేదంట. ఇటువంటివి మన దేశంలో అయితే ఒక 5 అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. 5లో ఇది ఒకటి అనమాట. పాతకాలం నుంచి ఉండే నమ్మకం ఏంటంటే అంతరిక్షంలో ఉండే గ్రహాలు ప్రభావం ఉంటది మన లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ అని అప్పట్లో నమ్మేవాళ్ళు, ఇప్పుడు కూడా నమ్ముతుంటారు. ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ జంతర్ మంతర్ అయితే అప్పట్లో ఉపయోగించుకొని ఏమన్నా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని అప్పట్లో రాజులకు కానీ, లేదంటే రాజ్యంలో ప్రజలకు కానీ దీని క్యాలిక్యులేషన్ అయితే బేస్ చేసుకొని చెప్పేవాళ్ళంట. ఇదనమాట జంతర్ మంతరం. 11 అయితే అయింది టైం. 12:20కి ట్రైన్ ఉంది. అందుకని అయితే ముందుగానే మనం బయలుదేరేస్తున్నాం ఇక్కడ నుంచి. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ట్రైన్కి అయితే అప్పుడే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉందంట. ఇదిగోండి మన ట్రైన్ అయితే వస్తూ ఉంది. ల్యాబ్ 7లో మన సీట్ నెంబరు D15, 85 సీట్ నెంబరు. విండో సీట్ అనుకుంటా. D15లో 85 అంట సీట్ నెంబర్. మనకి చిన్న పెద్ద దెబ్బ, ఇలా చాలా పెద్ద దెబ్బ వేసింది. విండో సీట్ అని 85. విండో సీట్ కాదు, అది సాకెట్ సీటు. విండో సీట్ అని మోసం చేసిన రైల్వే వాళ్ళు. ఇది మన విండో. ఇదిగోండి ఇక్కడ విండో సీటు 85, మిడిల్ 86, ఐలు 87 ఇచ్చినారు కదా. అదేంటంటే మనకి బ్రెయిలీ లిపే అని మన బ్లైండ్ పీపుల్ రీడ్ చేసేదానికి మనకైతే అట్లాగా డాట్లుగా ఇస్తారు. అట్లా మెన్షన్ చేసినప్పుడు బ్లైండ్ పీపుల్ ఎవరన్నా చేతులతో తడుముకొని దాన్ని అయితే చదువుకొని వాళ్ళైతే ఆ సీట్లో కూర్చునే దానికి బ్రెయిలీ లిపి అంటే బ్రెయిలీ లాంగ్వేజ్. అది 12:45 అయితే అయింది టైము. అయితే బయలుదేరేస్తాను న్యూఢిల్లీ నుంచి.
మనమైతే ఇప్పుడు రాజస్థాన్లోకి అయితే ఎంటర్ అయినాము. ఆల్మోస్ట్ ఇక్కడ రణతంబూర్ అని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, అక్కడైతే ఉన్నాము. ఒక్కసారి చూపిస్తుంది. మనమైతే కోట జంక్షన్కి అయితే వచ్చినాము. ఇప్పుడు 6:55కి రావాల్సింది, 6:30కి అయితే వచ్చేసింది. 25 నిమిషాలు ఫాస్ట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మనము ఇంకా ఏదో ఒక ట్రైన్ పట్టుకొని ముంబైకి అయితే పోవాలా. ఇప్పుడు ఏ ట్రైన్ లేవు, నైట్ 9 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఏదో ఒక ట్రైన్ పట్టుకొని అయితే మనము రేపటికి ముంబైకి అనేది చేరాలన్నమాట. 7:30 అయినా చూడండి, ఇంకా చీకటి బళ్ళ ఇక్కడ. మనం ఇప్పుడు కోట రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చినాము. బయటకు వచ్చి తినేసి మనమైతే మళ్ళీ రైల్వే స్టేషన్లో పోదాము. బెడ్ 150 రూపాయలు అంట, రూము 300 అంట. మనకి కోట రైల్వే స్టేషన్కి లెఫ్ట్ స్ట్రీట్లో వస్తే ఇక్కడ మద్రాస్ హోటల్ అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది 1961 నుంచి అయితే రన్ చేస్తున్నారంట మద్రాస్ హోటల్ని ఇక్కడ కోటాలో. ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు పైగా అవుతా ఉంది. ఓన్లీ టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి. అందుకని 2 సాంబార్ ఇడ్లీ చెప్పాను. ఇదిగోండి సాంబార్ ఇడ్లీ విత్ చట్నీ. చట్నీ కొంచెం పొల్లంగా ఉంది, సాంబార్ ఇడ్లీ మాత్రం సూపర్. నేనైతే టిఫిన్ చేసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చిన. మామూలుగా నా ప్లాన్ ఏంటంటే 12 గంటలకి పశ్చిమ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది. అది వచ్చి మన అమృత్సర్ నుంచి ముంబైకి వెళ్తూ ఉంటుంది డైలీ. నేను సరే దానికి ఎక్కుదాం, జనరల్ టికెట్ తీసుకొని దానికి ఎక్కి టీసీతో మాట్లాడి ఏదన్నా కొనుక్కుందాము, ఖాళీ సీట్లు ఉంటే, వేకెంట్ సీట్లు ఉంటే అనుకుంటా ఉన్నా. మామూలుగా దాంట్లో ఏదన్నా ఒక ట్రైన్ బయలుదేరే కన్నా ఒక 4 గంటల ముందు చార్ట్స్ ప్రిపేర్ అయిన తర్వాత వేకెంట్ సీట్స్ అని రిలీజ్ చేస్తారు ఐఎస్ఆర్టీసీ వెబ్సైట్లో. దాంట్లో చూస్తే మనకి ఎటువంటి సీట్లు అయితే అవైలబుల్ లేవు. సర్లే టీసీని అడిగి ఎక్కడో దగ్గర మారుతా పనుకుందాము, వేకెంట్ సీట్లు ఉండే వరకు అనుకున్నా. మామూలుగా అయితే అది 12 గంటలకి నైట్ స్టేషన్కి వచ్చే టైంకి మనకి యువా ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ని అనౌన్స్మెంట్ ఇస్తా ఉన్నారు. అది వచ్చి హజరత్ నిజాముద్దీన్ టు ముంబై అనమాట. అది కూడా ఆ ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ ఇస్తా ఉన్నారు. సరే దానికి వేకెంట్ సీట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసిన. ఎగ్జాక్ట్గా ఒకటి ఉన్నింది చైర్ కార్లో. ఇంక వెంటనే అయితే దాన్ని బుక్ చేసేసుకున్నా. 9:15కి అయితే వస్తుందంట. 770 రూపాయలు అయితే పడింది. అదే హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ టు ముంబై చూస్తా ఉన్నా. ఈ బండికి కూడా చూసిన అక్కడ ఢిల్లీలో, కానీ అప్పుడు ఖాళీ లేవు, ఒక్క సీట్ కూడా ఖాళీ లేవు. మేబీ హజరత్ నిజాముద్దీన్ నుంచి ఇక్కడ వరకు ఫుల్గా అయి ఉంటుంది అది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎవరన్నా దిగితే ఇక్కడ వెకేట్ అయితే ఆ సీట్ కావాలా మనకి చూపిస్తాం అన్నట్టుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది టైము. హాఫ్ అన్ అవర్లో మన ట్రైన్ వస్తుంది. ట్రైన్ వస్తే ఎక్కి వెళ్ళిపోయేది. అది పొద్దున్నే 9 గంటలకంతా మనకి ముంబైకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా బెటర్, చాలా ఫాస్ట్గా పోతుంది ట్రైన్. ఇదిగోండి మనకి 12248 మన బండి నెంబర్. అదే J1లో 34 మన సీట్ నెంబరు. సో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది 9:08కి అయితే వచ్చేస్తుంది, 9:15కి అయితే.
కోచ్లు అన్నీ పాతవి ఎప్పుడు పోయి ఎల్లో కలర్ కోచ్లు, కానీ ఇది ఏసీ బండి. మనం అయితే ఇప్పుడు ఏసీలో పోతాం. ఏసీ చైర్ కార్ పేరుకేమో యువ ఎక్స్ప్రెస్, కానీ పెట్లేమో పాత పెట్లు. ఎప్పుడు మొత్తం ట్రైన్ ఖాళీ అయిపోయింది. ఇక్కడికి వచ్చేటానికి ఖాళీగా ఉంది చూడండి. ట్రైన్ మొత్తం అంతా ట్రైన్ ఖాళీ అయిపోయింది. ఈరోజు నైట్ అంతా జాతర అర్థమైపోయింది నాకు. మొత్తానికి మధ్యాహ్నం దాకా వచ్చిన దాంట్లో జనశతాబ్దిలో కొంచెం పుష్ బ్యాక్ ఉంది వెనక్కిట, ఇది అడగలేదు. నైన్ 10 అయింది. 9:30కి రావాల్సింది, 9:10కి అయితే వచ్చేసింది. ముంబై బాంద్రా స్టేషన్కి అయితే, బాంద్రా టెర్మినస్కి అయితే వచ్చినాము. ఇప్పుడు 9:30కి దీని షెడ్యూల్ టైము, కానీ ఒక 20 మినిట్స్ ఫాస్ట్గా వచ్చేసింది. సో మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి మన ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకొని మనైతే అక్కడికి వెళ్దాము. బాంద్రా టెర్మినస్ నుంచి అసల్ఫా అని ఒక ఏరియా ఉంది, అక్కడైతే మనకి ఒక హాస్టల్ అయితే చూపిస్తూ ఉంది, డార్మిటరీ. అది తక్కువ రేట్లో అయితే ఉంది అక్కడ ఆ ఏరియాలో. మనం ఇక్కడి నుంచి ఆడకు పోయేదానికి ఇక్కడ మెట్రో ట్రైన్ చూస్తామంటే ఇక్కడ మెట్రో అంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అందుకని అయితే మనకి అవి మెట్రో లైన్లు అనేటివి క్లియర్గా మ్యాప్లు చూపించట్లేదు. మెట్రోనో ర్యాపిడో బుక్ చేసుకుని అయితే నేను ఇంకా ఆ లొకేషన్కి అయితే వెళ్తా. ఈ ముంబై మెట్రో స్టేషన్లో ఒక్కరు కూడా లేదు అసలు. ఇది ఇంకా చాలామందికి ఆపరేషన్లో ఉన్నట్టు కూడా తెలియదు ఇక్కడ. మొత్తం ట్రైన్ అంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరు. ఇది ఇంకా కొత్తగా ఇంకా స్టార్ట్ చేయాలి. ఇది పూర్తిగా ఇంకా ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కావాలి. ఈ వీడియోనైతే కదా క్లోజ్ చేసేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.